ఇదిగోండి గైస్, ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది చూడండి ఎలా పక్కన పెట్టేశారో. ప్లాట్ఫామ్లో అయితే గూడూరు నుండి నెల్లూరు వెళ్ళే మెమో ప్యాసింజర్ అయితే ఉంది. అందుకే మనకి ఇంకా హోమ్ సిగ్నల్ అయితే రాలేదు. అదిగోండి అక్కడ ఒక లైన్ కట్ అయిపోయింది కదా, అది డైరెక్ట్ మెయిన్ లైన్ విజయవాడకి. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్నదిరి వ్లాగ్స్. ప్రస్తుతం నేనైతే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట వ్యూ అయితే. ఈ రోజు వచ్చేసి మనం చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ వరకు జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. నేను ఈసారి వచ్చేసి ఎటువంటి రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు, ఫిజికల్ టికెట్ అయితే తీసుకోలేదు లోపలికి వెళ్ళి. సో ఈ ట్రైన్కి అయితే జనరల్ కంపార్ట్మెంట్స్ అయితే ఏమి ఉండవు. లోపలికి వెళ్ళి ఫిజికల్ టికెట్ అయితే తీసుకుని మిగతా విషయాలను మాట్లాడుకుందాం పదండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇంకా లోపలికి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం పదండి. సో ఇదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట వ్యూ అయితే. ఆ పక్క వచ్చేసి మనకి బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇదిగోండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట అయితే బస్ స్టాప్. ప్రస్తుతం టైం వచ్చేసి 6:36 అయితే అయింది. మన ట్రైన్ వచ్చేసి 7:25 సో గాయస్ ఇదిగోండి గేట్ నెంబర్ 1 వైపు అయితే మనకు ఫిజికల్ టికెట్స్ అయితే ఇస్తున్నారు. నేనైతే ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాను. సో ఇదిగోండి మన ఫిజికల్ టికెట్ అయితే. ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి విజయవాడ 160 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. చెన్నై సెంటర్లో మనకి ఫుడ్ ట్రాక్ అయితే ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. అండ్ పక్కనే మన జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ఉంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే మన ట్రైన్ అయితే ఉంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2Aలో వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి కోయంబత్తూరు వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ఉంది. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజన్ అయిపోతారు, చూసుకోకుండా ఎక్కేస్తున్నారు. సో నేనైతే ఎటువంటి రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు. ఈ ట్రైన్లో మనకి జనరల్ కంపార్ట్మెంట్స్ కూడా అయితే ఏమీ లేవు. చూద్దాం ఏమైతుందో పరిస్థితి అనేది. ఇదిగోండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు కోయంబత్తూరు శతాబ్ది ఎక్స్ప్రెస్ అండ్ పక్కనే మన ట్రైన్ అయితే ఉంది. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12077. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు విజయవాడ అయితే రాసింది. కోయంబత్తూరు శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2A ఖాళీ. మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 3 మినిట్స్ అయితే టైం ఉంది. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ చెన్నై సెంట్రల్. మన ట్రైన్ వచ్చేసి మొత్తం 11 స్టాపుల్లో అయితే ఆగుతుంది. అందులో చెన్నై సెంట్రల్ అండ్ విజయవాడ తీసేస్తే మొత్తం 9 స్టాపుల్లో అయితే ఆగుతుంది. చెన్నై నుండి వీడియో ఎవరైనా చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. మరి ఇలా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చామో లేదో లోకల్ ట్రైన్ అయితే వచ్చింది. ఇది చూడడానికి ముంబై లోకల్ ట్రైన్లో అయితే ఉంది. చెన్నై నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాకేది సుల్లూరుపేట. ప్యాసింజర్ బ్రిడ్జ్ జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నాం. మన ట్రైన్ వచ్చేసి మొత్తం 2 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి తమిళనాడు అండ్ ఇంకోటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్. తమిళనాడులో మనకి చెన్నై ఒకటే స్టాప్ ఉంది, ఇంకే స్టాపులు అయితే లేవు. మనం ఇంకైతే ఏపీకి అయితే ఎంటర్ అయిపోతాము. ఏపీలో ఎంటర్ అవగానే మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి సుల్లూరుపేట. పదండి ఇంక సుల్లూరుపేటకి అయితే వెళ్ళిపోదాము. రీసెంట్గా మైసూర్ దర్భంగా ట్రైన్ యాక్సిడెంట్ అయితే అయ్యింది కదా, అదైతే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్లీ కవర్పేట స్టేషన్ దగ్గర అయితే అయ్యింది. ఇదిగోండి గైస్, ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది చూడండి ఎలా పక్కన పెట్టేశారో. చాలా దారుణంగా అయింది కదా. ఈ యాక్సిడెంట్ వచ్చేసి రాత్రి 8 గంటలకి అయితే అయ్యింది, అక్టోబర్ 11, 2024లో. ఇదిగోండి ఇదే కవర్పేట స్టేషన్ అయితే. వెల్కమ్ టు ఏపీ. మనం అయితే ఏపీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. వెల్కమ్ టు సుల్లూరుపేట. ఇది మన జర్నీలో ఫస్ట్ స్టాప్. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. సుల్లూరుపేట స్టేషన్ కూడా వచ్చేసి SPE. ఈ ట్రైన్లో ఎక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. చూడండి ఎదురు ఎంతమంది ఉన్నారో. ఎగ్జాక్ట్లీ సుల్లూరుపేట స్టేషన్లో మనకి సీట్ అయితే ఇచ్చారు. D1లో 60 సీట్ అయితే ఇచ్చారు. మనకి పైన అయితే 285 రూపాయలు అయితే వేశారు. ట్రైన్ అయితే సుల్లూరుపేట స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ సుల్లూరుపేట. సుల్లూరుపేట నుండి బయలుదేరక మన ట్రైన్ వెళ్ళాకైతే నాయుడుపేటలో.
సుళ్ళూరుపేట రైల్వే గేట్. పదండి మన నెక్స్ట్ స్టాప్ అయినా నాయుడుపేటకి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు నాయుడుపేట. నాయుడుపేటకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే పుల్ అవుతున్నట్టున్నారు. నాయుడుపేట స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ వైపు. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes. మన ట్రైన్ అయితే నాయుడుపేట స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. నాయుడుపేట నుండి వీడియో ఎవరైనా చూసినట్లయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. బాయ్ బాయ్ నాయుడుపేట. గైస్, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చాలా తక్కువ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయితే అవ్వండి. సో పదండి మన నెక్స్ట్ స్టాప్కి అయినా గూడూరుకి అయితే వెళ్ళిపోదాము. గూడూరుకి అవుటర్స్లో అయితే ఆపేసాడు మన ట్రైన్. ప్లాట్ఫామ్లో అయితే గూడూరు నుండి నెల్లూరు వెళ్ళే మెమో ప్యాసింజర్ అయితే ఉంది. అందుకే మనకి ఇంకా హోమ్ సిగ్నల్ అయితే రాలేదు. వన్స్ అది ప్లాట్ఫామ్ నుండి బయలుదేరే కానీ మనకైతే సిగ్నల్ అయితే వచ్చింది. ఇప్పుడే మనకు హోమ్ సిగ్నల్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్లోకి అయితే స్లోగా అయితే తీసుకెళ్తున్నాడు. గూడూరు నుండి మనకు ఒక లైన్ అయితే కట్ అయ్యింది. ఆ లైన్ ఏంటో మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒక లైన్ అయితే కట్ అయింది కదా, ఇది తిరుపతి శ్రీకాళహస్తి అటు సైడ్ అయితే వెళ్తుంది ఈ లైన్. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. గూడూరు నుండి వీడియో ఎవరిని చూసినట్లయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. గూడూరులో మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. గూడూరు స్టేషన్ కూడా వచ్చేసి GDR. సో ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే పుల్ అవుతున్నారు. మన ట్రైన్ గూడూరు జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. గూడూరు జంక్షన్ నుండి బయలుదేరక మన ట్రైన్ వెళ్ళాకైతే నెల్లూరులో. పదం ఇంకైతే నెల్లూరుకి అయితే వెళ్ళిపోదాం. స్లోగా మనం నెల్లూరు సౌత్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. నెల్లూరు సౌత్లో ఎంతమంది ఉన్నారేంటి, ఏ ట్రైన్కి అయ్యి ఉంటారు తెలిస్తే కామెంట్ చేయండి మరి. పినాకిని ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ ఓవర్ అవుతుంది. విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అవుతుంది. వెల్కమ్ టు నెల్లూరు. నెల్లూరులో మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దానాపూర్ SMBT బెంగళూరు ట్రైన్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద. నెల్లూరులో మన ట్రైన్ బాగానే క్రౌడ్ అయితే పుల్ అవుతున్నారు. చూడండి ఎంతమంది ఎక్కుతున్నారో. నెల్లూరు నుండి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ నెల్లూరు. నుండి బయలుదేరి మన ట్రైన్ వెళ్ళాగిది కావలి స్టేషన్లో. పదండి ఇంకైతే కావలికి అయితే వెళ్ళిపోదాము. నెల్లూరుకి అవుటర్స్లో అయితే ఇది ట్రైన్ అయితే ఆపేసాడు. ఏం ట్రైన్ అయితే స్పాట్ చేద్దాం. బాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇందాక ఫస్ట్లో చూపించాం కదా యాక్సిడెంట్ అయిందని చెప్పి, ఇదే ట్రైన్కి. మన ట్రైన్ యొక్క స్పీడ్ కనుక చూసుకున్నట్టయితే 100 అలా వెళ్తున్నాడు. ఇప్పటిదాకా హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 120 అయితే టచ్ చేశాడు. వెల్కమ్ టు కావలి. స్టేషన్ కోడ్ KVZ. కావలి స్టేషన్ కూడా మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కావలి రైల్వే స్టేషన్ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 1 minute. కావలి నుండి వీడియో ఎవరైనా చూసినట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. కావలి స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 6 గంటల లేట్లో అయితే ఉంది.
బాయ్ బాయ్ కావాలి. కావలి నుండి బయలుదేరాక మంట్రాని లాగేది ఒంగోలులో. వెల్కమ్ టు ఒంగోలు. ఒంగోలు అటుపక్క చూసారా ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ వీడియోలో మనం విజయవాడ నుండి ఒంగోలు వరకు అయితే ట్రావెల్ చేసాం మెమో ట్రైన్లో. ఆ వీడియో ఎవరిని చూడకపోతే వెళ్ళైతే చూసేయండి. ఒంగోలులో మనకు ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. ఒంగోలు స్టేషన్ కూడా వచ్చేసి OGL. ఒంగోలు నుండి అయితే మంట్రాని అయితే బయలుదేరిపోయింది. చూసారు ఎంతమంది క్రౌడ్ అయితే దిగారు అక్కడ ఒంగోలులో. ఒంగోలు నుండి మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. బాయ్ బాయ్ ఒంగోలు. ఒంగోలు నుండి బయలుదేరాక మంట్రాని లాగేది చీరాలలో. పదండి ఇంకైతే వెళ్ళిపోదాం. మనమైతే చీరాల స్టేషన్కి అయితే వచ్చేసాము. చీరాల రైల్వే స్టేషన్లో మనకు ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute. చీరాల రైల్వే స్టేషన్ నుండి మంట్రాని అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ చీరాల. చీరాల నుండి బయలుదేరాక మంట్రాని లాగేది తెనాలి జంక్షన్లో. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. మనకి తెనాలి జంక్షన్ ఆఫీసెస్ వచ్చేసి తెనాలి జంక్షన్ నుండి మంట్రాని అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి న్యూ గుంటూరు. మనతో పాటు ఏదో ట్రైన్ అయితే ఓవర్టేక్ అయితే చేస్తుంది ప్యారలల్గా తెనాలి జంక్షన్లో. బాయ్ బాయ్ తెనాలి జంక్షన్. తెనాలి నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. అదిగోండి అక్కడ ఒక లైన్ కట్ అయిపోయింది కదా, అది డైరెక్ట్ మెయిన్ లైన్ విజయవాడకి. మనమైతే న్యూ గుంటూరు సైడ్ అయితే ఎంటర్ అయిపోయాము. అదిగోండి ఆ లైన్ మొత్తం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోయింది. మనం అయితే న్యూ గుంటూరు సైడ్ అయితే ఎంటర్ అయిపోయాము. మనమైతే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. ప్యాసింజర్స్ దిగుతున్నారని నేను ఇటు పక్క అయితే చూపిస్తున్నాను. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్లో చూసారు ఎంతమంది దిగారో మనకి. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుండి మంట్రాని అయితే బయలుదేరిపోయింది. చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే దిగారు ఇక్కడ. బాయ్ బాయ్ న్యూ గుంటూరు. మంగళగిరి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. అవతల సైడ్ ఏదో ట్రైన్ అయితే ఉంది. అది కూడా నిందాడ తెనాలిలో చెప్పాను కదా విజయవాడకి మెయిన్ లైన్ కట్ అవుతుందని తెనాలి నుండి. అది కూడా నిందాడ చెప్పాను కదా తెనాలి నుండి విజయవాడకి మెయిన్ లైన్ అయితే కనెక్ట్ అవుతుందని. అది మళ్ళీ కృష్ణగిరిలో అయితే జాయిన్ అవుతుంది మనకి. మనం అయితే ఇప్పుడు కృష్ణగిరి జంక్షన్కి అవుటర్స్లో అయితే ఉన్నాం. సో మనం అయితే కృష్ణా రివర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఆ పక్క కనిపిస్తుంది కదా అది ప్రకాశం బ్యారేజ్.
నైట్ టైం వ్యూ అయితే వేరే లెవెల్ ఉంటుంది అసలు. సో ఫైనల్లీ మనమైతే విజయవాడకి అయితే వచ్చేసాము. 10వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది. చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ వరకు డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే దాదాపు 454 కిలోమీటర్ల వరకు అయితే ట్రావెల్ చేసాం మనం. జర్నీ టైం వచ్చేసి 7:30 గంటలు అయితే పట్టింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇదే ట్రైన్ విజయవాడ నుండి 3:30కి అయితే స్టార్ట్ అవుతుంది. బండి అయితే ఆన్ టైమే తీసుకొచ్చేసాడు విజయవాడకి. సో ఈ వీడియోని అయితే ఇక్కడ టైం చేస్తున్న. ఈ వీడియోలు అనిపించింది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.